కొందరు హీరోలు కొన్ని చేయడాన్ని ప్రేక్షకులు చాలా విపరీతంగా ఇష్టపడతారు. మాస్ మహారాజా రవితేజ గారు కూడా హీరోగా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలైతే చేశారు. అలానే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో కూడా రవితేజ గారి కెరీర్లో చాలానే ఉన్నాయి. కానీ ఆ సినిమాలు కమర్షియల్గా ఊహించిన సక్సెస్ అయితే సాధించలేదు. ఇదే విషయాన్ని రవితేజ గారు కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెబుతూ ఉండడం విశేషం. షాక్, ఈ అబ్బాయి చాలా మంచోడు, నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ వంటి సినిమాలు చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. కానీ కమర్షియల్ సక్సెస్ అయితే అందుకోలేకపోయాయి. ఎందుకంటే రవితేజ ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తేనే ఆడియన్స్కి వచ్చే కిక్ వేరు. అందుకే ఈడియట్, అమ్మా నాన్న, ఓ తమిళమ్మాయి, కిక్, మిరపకాయ వంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ సినిమాలు రవితేజకు మంచి కమర్షియల్ సక్సెస్ని అయితే అందించాయి. ఇక ప్రస్తుతం రవితేజ గారు మాస్ జాతర అనే సినిమాలో చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమాను భాను భోగవరపు అనే దర్శకుడైతే దర్శకత్వం వహిస్తూ పరిచయం అవుతున్నారు. రవితేజ గారి నుంచి ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారనే క్లారిటీ కంప్లీట్గా దర్శకుడికి ఉంది. అందుకే మాస్ జాతర సినిమాను అలా డిజైన్ చేశారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి అన్ని పాటలు కూడా విపరీతంగా పాపులర్ అయ్యాయి. ఒక పాటను అయితే చక్రీ వాయిస్ను ఏఐతో క్రియేట్ చేయడం మంచి సక్సెస్ సాధించి చిత్ర యూనిట్కి ఎన్నో ప్రశంసలు అయితే దక్కే విధంగా చేసింది. ఇక ఈ సినిమా నుంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్ అనే పాటను ప్రోమోనైతే అఫీషియల్గా విడుదల చేశారు. ఈ సాంగ్ యొక్క ఫుల్ సాంగ్ను అక్టోబర్ 22న విడుదల చేయబోతున్నట్లుగా అఫీషియల్గా తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రోమోను షేర్ చేస్తూ నిర్మాత నాగవంశీ ఆసక్తికరమైనటువంటి పోస్ట్ అయితే చేశారు. పాటలో ఇది లేదు అది లేదు అని మీరు అనాల్సిన అవసరం లేదు, మేమే చెప్పేస్తున్నాం. ఈ పాటకు రిథం లేదు, ట్యూనింగ్ లేదు, తాళము లేదు, పెన్ను లేదు, పేపరు లేదు, అర్థమే అసలు లేదు అని నాగవంశీ కమెంట్ చేశారు. కానీ పాట ప్రోమో వింటుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ అవుతుంది అని క్లియర్గా తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ను కూడా జోరుగా నడుస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో పనిచేసే పలువురు దర్శకులు ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్ ఇంటర్వ్యూలు అయితే తెగ చేస్తూ హడావిడైతే క్రియేట్ చేస్తున్నారు. మరి రవితేజ గారికి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని కట్టబెడుతుందని తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.